షాపు తెరవరు, ఉమ్, తెరిచిన తర్వాత ఉండరు, ఉమ్, లేకపోతే అది పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు అంటారు. ఉమ్, ఇలాంటివన్నీ అనుభవం. అవును. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తనని తాను పరీక్షకు పెట్టుకున్నాడు. ఉమ్, వాలంటీర్లను తీసేసి సేవలు ఇంటి దగ్గరికి పోకుండా చేసి ఉమ్, పెన్షన్ రోడ్డు మీద ఇవ్వటం, అవును. ఇంటి దగ్గరికి సేవలు అందించకుండా చేయడం గొప్పని వాళ్ళ మీడియాతో చెప్పించవచ్చు. ఉమ్, కానీ ప్రజల దగ్గర అదొక చర్చ నడుస్తుంది. అవును. అది దాన్ని నుంచి యువతలకి తేగలడా లేదా అన్నది ఇప్పటికిప్పుడు ఏం కాదు. ఉమ్, ఈ మధ్యలో అదేదో వాట్సాప్ సేవలు ఇవి అంటున్నారు, మన అది ఏం మన ఫెయిలే, మిత్ర ఇంతవరకు అదేం పెద్ద వాట్సాప్ చర్చనీయాంశం గవర్నెన్స్. కాలేదు. అవును. ఇప్పుడు కూడా మనకు చూస్తే టికెట్లు ఈ బుక్ చేసుకుంటాం చూడండి ఆన్లైన్లో, అంతే. ఆ టైపు దానికి పనికి వస్తుంది తప్పించి దేనికి పనికి రావట్లేదు. రావట్లేదు. అవును. భవిష్యత్తులో ఏదన్నా వాలంటీర్ అందించే సేవలు వాట్సాప్ ద్వారా వస్తే బతికిపోయినట్టు, ఉమ్, లేదంటే రేపటి ఎలక్షన్లో సూసైడల్ అది. అవును. నెంబర్ 2 వచ్చేటప్పుడు